తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 10 గుంటల నుంచి మొదలుకొని 7.5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ జిల్లాలలో ముందుగా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, ఇక ఎవరికైతే వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో మనకి పోయిన 2 నెలల కిందనైతే జమ చేయడం అయితే జరిగింది. ఇక అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆ వానాకాల రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని డబ్బులను పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతన్నలకి మంచి శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది. ఇక 2 సీజన్ల రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎన్ని ఎకరాల వరకు రేపు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాము. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు 21వ విడత కింద 2,000 రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నదానిపై మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనే అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మనకైతే ఏదైతే పెన్షన్ డబ్బులను కానీ కొత్త పెన్షన్ డబ్బులను రైతు భరోసా డబ్బులను మేము వచ్చిన వెంటనే తెలంగాణలో రిలీజ్ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఇప్పటిదాకానైతే విడుదల చేయలేదు. ఇక దీంతో పాటుగా రైతు భరోసా డబ్బులను వానాకాల సీజన్ డబ్బులను మనకైతే 6,000 రూపాయలను అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇక ఆ డబ్బులను పంపిణీ చేసినప్పటి నుంచి చాలామందికి అయితే ఆ డబ్బులు అయితే ఇంకానైతే జమ కాలేదని అయితే చాలామంది అయితే అంటున్నారు. ఇక ఎవరికైతే వానాకాల రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ వానాకాల రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల 8, 9వ తారీఖు నుంచి అయితే ఈ 2 సీజన్ల డబ్బులు వారి వారి రైతన్నల బ్యాంక్ ఖాతాలలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఎట్టకేలకు 10 గుంటల నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో విడతల వారీగా ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు వచ్చేసి నవంబర్ నెల 3వ వారం నుంచి తెలంగాణలో అయితే ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే దేశవ్యాప్తంగానైతే విడుదల చేసిన తర్వాత తెలంగాణలో మనకి నవంబర్ నెల 2, 3వ వారం నుంచి అయితే మనకైతే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు మనకి బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తెలిసిన విషయమే. తప్పకుండా కేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకొని అయితే ఉండండి. ఎవరి అప్డేట్స్ అనేది అప్ టు డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే జమ అవుతాయి. చేసుకొని వారికి జమ కావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్స్ అనేది విడుదల చేసింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.